ఆదాము తన భార్య అయిన హవ్వాను కోరినప్పుడు ఆమె గర్భవతి అయి ఒక కుమార్ని కన్నది. అతనికి కయీను అని పేరు పెట్టింది. కయీను అనే పేరుకు అర్థము పొందబడినది లేదా ఈటె. తరువాత హవ్వ మరలా గర్భవతి అయి మరొక కుమార్ని కన్నది. అతనికి హేబేలు అని పేరు పెట్టింది. హేబేలు అనే పేరుకు అర్థం వానిటి అంటే వ్యర్థము. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని స్వేదపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చాడు. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని యెహోవాకు అర్పణంగా అర్పించాడు. యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్యపెట్టాడు. కయీనును అతని అర్పణమును లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీను చాలా కోప్పడి తన ముఖమును చిన్నబుచ్చుకుంటాడు. అప్పుడు దేవుడు కయీనును, ఎందుకు కోపంగా ఉన్నావు? నీ ముఖమును ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? నీవు కూడా మంచి పనులు చేసి ఉన్నట్లయితే నీ తలను పైకెత్తుకునేవాడివే కదా. సత్క్రియ చేయనెడల వాకిట పాపం పొంచి ఉంటుంది. నీ ఎడల దానికి వాంఛ కలుగుతుంది. నీవు దాన్ని ఏలుతావు అని దేవుడు కయీనును హెచ్చరిస్తాడు. తరువాత కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడతాడు. వారు ఇద్దరు పొలంలో ఉన్నప్పుడు కయీను హేబేలు మీద పడి అతన్ని చంపేస్తాడు. తరువాత యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని కయీనును అడుగుతాడు. అందుకు కయీను, నాకు తెలియదు, నేనేమైనా నా తమ్ముడికి కాపలావాడినా ఏంటి అని దేవుడికి సమాధానమిస్తాడు. అప్పుడు దేవుడు కయీనును, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడు రక్తం నేల నుండి నాకు మొరపెడుతుంది. నీవు నేలను సేదపరిచినప్పుడు అది తన సారమునికి మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులుపడుచు దేశదిమ్మరివై ఉంటావు అని కయీనును దేవుడు శపిస్తాడు. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉంటాను. కాబట్టి నన్ను ఎవరైనా కనుగొని నన్ను చంపుతారు అని దేవుడితో కయీను అంటాడు. అందుకు దేవుడు కయీనుతో, నిన్ను ఎవరైనా చంపితే వారికి 7 అంతల ప్రతిదండన ఉంటుందని, కయీనును ఎవరు చంపకుండానట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేస్తాడు. తరువాత కయీను నోదు దేశములో కాపురముంటాడు.